పరిపాలన చాలా బాగుందండి. రావడం రోడ్లు బాగు చేశారు. 13 జిల్లాల్లో రోడ్లు అన్ని రహదారులు చేయాల్సిన వరకు చేశారు. 3 నెలలకు పింఛన్ ఇస్తామన్నారు, ఇచ్చారు. తర్వాత ఫ్రీ బస్సు పెట్టారు. ఒక్కొక్క మహిళకి 3,000 నుంచి 4,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. అన్నా క్యాంటీన్ పెట్టాడు. నిరాశ్రయులను పేదవాళ్ళు, టాబీ పని చేసుకునే వాళ్ళు, సెంట్రింగ్ పని చేసుకునే వాళ్ళు ఏదో 5 రూపాయలు భోజనం, 5 రూపాయలకి టీయే రావట్లే. వాళ్ళ 5 రూపాయలకు భోజనం పెడితే వాళ్ళ కడుపు నింపుకొని వాళ్ళు కొంచెం స్థిరపడతారు. కొంచెం డబ్బులు మిగిల్చుకొని రోజుకు 100 రూపాయలు మిగిలినట్టేగా అన్నదాసుకి మొన్న 7,000 వేశారు. ఆయన ఏమి చేయట్లేదు. చంద్రబాబు నాయుడు కేవలం కల్తీ మద్యాన్ని అయ్యి ప్రోత్సహిస్తున్నాడు. ఆయన వల్ల చాలా మంది చనిపోయారు. పీకే స్ట్రాటజీ. పీకే ప్రశాంత్ కిషోర్ తెలుసుగా. అవును, ప్రశాంత్ కిషోర్ ఈ రాష్ట్రంలో 100కి 100 మంది ఒప్పుదాన్ని తప్పుగా చెప్పిస్తాడు. ఆ స్ట్రాటజీని నమ్ముకొని వీళ్ళు వైసీపీ వాళ్ళు మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ నాయకుల ద్వారా చెప్పిస్తే ఒప్పు అయిపోద్దని జగన్మోహన్ రెడ్డి జనాలు చూస్తున్నారు. కళ్ళ ముందు జనం చూస్తేనే కదా నీకు 151, 53 ఇచ్చింది, 11కు తెచ్చింది. నువ్వు పద్ధతి మార్చుకోవట్లేదు. ఇప్పుడు కూడా నీకు మళ్ళా సీఎం అవడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గాని, మోడీ గాని, చంద్రబాబు గాని మంచి క్లారిటీతో ఉన్నారు. మెజార్టీలు తగ్గొచ్చేమో, గెలుపు మాత్రం ఆపలేడు. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని నువ్వు చేసినా.